గారికి మన హ్యాట్రిక్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యే ప్రియతమ శాసనసభ్యులు అన్న మాధవరం కృష్ణారావు గారికి మరియు నా సహచర కార్పొరేటర్లకి డివిజన్ అధ్యక్షులకు జనరల్ సెక్రటరీలకు చైర్మన్లకు వైస్ చైర్మన్లకు మరియు టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు కూకట్పల్లి నియోజకవర్గం అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ దృష్టిలో కానీ మన మంత్రి కేటీఆర్ గారి దృష్టిలో కానీ ఒక ప్రత్యేకమైన అభిమానం గౌరవం కుటుంబం టీఆర్ఎస్ పార్టీ నాయకులన్నా కార్యకర్తలన్నా కార్పొరేటర్లన్నా ఎమ్మెల్యే అన్నా ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఒక కుటుంబ సభ్యులాగా అందరూ కలిసిమెలిసి ఉండి ఒకే తాటిపై మొన్న జరిగిన ఎలక్షన్లో మనం చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలు ఒక సైనికుల వాళ్ళే క్యాండిడేట్ గా వాళ్ళే ఎమ్మెల్యేగా నిలబడ్డంత పౌరుషంతో పగతో ఎదుటి పార్టీని ఓడించాలనే ఒక కఠోర శ్రమతో చేసినాం కాబట్టి ఈరోజు జరిగిన 9 డివిజన్లలో ఏ ఒక్క డివిజన్లో ఏ ఒక్క బూత్ లో కూడా ఒక మైనస్ రాలేదంటే అది ఒక్క మన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే చెందుతుందని గర్వంగా చెప్తున్నాను. ఈరోజు మనం పార్టీ ఓడిపోయినప్పటికీ ప్రజలు మనల్ని పూర్తిగా తిరస్కరించలేరు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు కొంచెం తప్పిదాలు చేశారు. వాళ్ళే ఈరోజు మనం ఒక చాలా తప్పు చేసినాం, ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే బాగుండు అని ఒక ఉద్దేశంలో ఉన్నాం. కాబట్టి ప్రజలే కాంగ్రెస్ పార్టీని నెలలో 45 రోజులు 50 రోజుల్లోనే ఇంత అసమ్మతిని కూడగట్టుకున్న పార్టీ ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీలో చరిత్రలో. మనం వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో ఏ విధంగా అయితే ఎమ్మెల్యే ఎలక్షన్లో సీరియస్ తీసుకొని చేశామో అదేవిధంగా పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మనం తీసుకున్నట్టయితే మన గౌరవం మనం కాపాడుకోవాలి. అలా పార్టీ గౌరవం కేసీఆర్ గౌరవం ఎంపీ క్యాండిడేట్ గౌరవం కాదు, మనం ఇంకా హుందాగా తిరగాలి. మన గౌరవం కాపాడుకోవాలంటే ప్రోటోకాల్ సమస్య కూడా లేకుండా మనం మన ఎంపీ అభ్యర్థిని గెలిపించుకొని అత్యధిక మెజార్టీతోటి మళ్ళొకసారి మనం కూకట్పల్లి యొక్క స్టామినా మనం చూపించాల్సిన అవసరం ఉంది. తప్పిదాలు పార్టీలో జరిగినాయి, మనలో జరిగినాయి. ఏది జరిగినప్పటికీ ఈరోజు మనకు ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది వచ్చింది కాబట్టి దీనిలో కొన్ని అనుభవం నేర్చుకొని కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఏ లోటుపాటు లేకుండా తదుపరి కార్యాచరణ ముందుకు తీసుకుపోదాం. ఈ ఉన్న గవర్నమెంట్ కూడా ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. ఎందుకంటే ప్రజలే కేసీఆర్ మళ్ళీ వస్తే బాగుండు అని రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి కూడా రాబోతుంది. ఎందుకంటే మనకున్న పరిచయాలతోటి ఊర్లలో అక్కడక్కడ ఎంక్వైరీ చేసినప్పుడు ప్రజలు చాలా విసుగు చెందారు. ఇంకా నా కాంగ్రెస్ పార్టీ ఓటేసేది ఒకసారి తప్పు చేసినాం ఇంకోసారి తప్పు చేయమని. ఇక బీజేపీ అంటామా, బీజేపీ ఒక మతతత్వ పార్టీ, అభివృద్ధి ఉండదు ఏముండదు, జై శ్రీరామ్ అని గుళ్ళని అవే ఉండదు. కానీ ప్రజలు సగటు మనిషి ఏ విధంగా బతుకుతుండవు, సగటు మనిషి జీవనాధారం ఏంది, వానికి ఒక ఉపాధి అనే ఆలోచన ఉండదు. ఓన్లీ ఒక మతతత్వం మీద పోతుంది కాబట్టి అది కూడా ఎక్కువ రోజులు మనకు ఉండదు. తెలంగాణకు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ శ్రీరామ రక్ష, మన నియోజకవర్గానికి మన ఎమ్మెల్యే గారు శ్రీరామ రక్ష. కాబట్టి మనల్ని మనం కాపాడుకోవాలంటే మన పార్టీ ఎప్పుడు ఏ టాస్క్ ఇచ్చినా, ఏ ఎలక్షన్ ఇచ్చినా, ఏ పని ఇచ్చినా, రేపు ఏప్రిల్ ఎలక్షన్ తర్వాత సభ్యత్వ నమోదు ఉంటుంది. ఏది ఇచ్చినా మన అనుకొని ఓన్ చేసుకుంటేనే మన మనుగడ బాగుండదు. ఇంతకుముందు కూడా మేము ఎన్నో సమావేశాల్లో చెప్పినాం, పార్టీ అధికారంలోకి రావాలంటే మన ఎమ్మెల్యే గెలవాలని. పార్టీ అధికారంలో లేకపోతే కూడా ఎంత చేంజ్ ఉండదో మీరు 50 రోజుల్లో మన నాయకులు కార్యకర్తలు కూడా గమనించి ఉంటారు. కాబట్టి పార్టీ ఏది ఇచ్చినా మనం ఏదో మనసులో పెట్టుకొని నాకు ఇది కాలే అది కాలే ఇది కాలేదు అనుకుంటూ మనసులో పెట్టుకోకుండా మన గౌరవాన్ని మనం కాపాడుకునే విధంగా ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఎవరిని నిర్ణయించినా మనం కేసీఆర్ గారు క్యాండిడేట్ అనుకోని లేకపోతే మన ఎమ్మెల్యే గారే మళ్ళీ ఎంపీ క్యాండిడేట్ అనుకోని మనం పనిచేస్తేనే రేపు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత మన గౌరవం పెరుగుతుంది. భవిష్యత్తులో కూడా మనకు మళ్ళీ ఏ ఎలక్షన్ వచ్చినా టీఆర్ఎస్ పార్టీకే ఓటేయాలని ప్రజలు ఫిక్స్ అయి ఉన్నారు కాబట్టి దాన్ని మనం అందిపుచ్చుకొని ముందుకు తీసుకుపోవాలి. దయచేసి పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా శాసనసభ ఎలక్షన్ లో సీరియస్ తీసుకున్నట్టే కార్యకర్తల నాయకులందరూ తీసుకోవాలని కోరుకుంటూ ప్రత్యేకంగా నా డివిజన్ నుంచి కూడా మా నాయకులు కార్యకర్తలు బాగా హార్డ్ వర్క్ చేసి 8,400 మెజార్టీ ఇవ్వడం జరిగింది. వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సతీష్ గౌడ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు తూము శ్రావణ్ కుమార్ గారు 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా మనం చేస్తాం.